అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్లు పెద్ద ఎత్తున పాల్గొని నిజాంపేట మండలి డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు సుమారు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సేవలు అందిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అంగన్వాడీల ద్వారానే సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యకు అదనపు పాఠశాలలు ప్రారంభిస్తే 3 నుంచి 5 సంవత్సరాల విద్యార్థులందరూ ప్రీ ప్రైమరీ పాఠశాలలను చేరితే అంగన్వాడీ కేంద్రాలు ఎత్తేసే ప్రమాదం ఉందన్నారు. ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ పథకాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ చిన్నారుల విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలని, విద్యా వాలంటీర్లకు ఇచ్చే వేతనాన్ని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సంబంధిత పనులే కాకుండా అదనపు పనులను అంగన్వాడీలకు అప్పగించడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 4 ఊర్లకు స్టార్ట్ చేసినామని చెప్పారు. దాని మూలంగా అప్పుడు మాకేమో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తామని చెప్పి స్కూళ్ళకి పంపించారు. ఇప్పుడేమో స్కూళ్ళ నుంచి బయటకు వెళ్ళాలంటే వాళ్ళు కూడా పిల్లలే కదా. మాకు వచ్చే పిల్లలు 3+, 4+ పిల్లలు వస్తారు, 5+ పిల్లలు కూడా ఉంటారు. కొన్ని స్కూళ్ళలో 5+ పిల్లలు కూడా ఉన్నారు. మేము కరెక్ట్గా బోధన చేయనప్పుడు మీరు ప్రశ్నించండి, మేము దానికి ఓకే. కానీ మీరు అనవసరంగా ఇప్పుడు మమ్మల్ని వచ్చి నైట్కి ఖాళీ చేయాలంటే చిన్నపిల్లల్ని తీసుకొని మీరు ఏ రోడ్ మీద ఉంటాము? ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. ప్రీ ప్రైమరీ అని చెప్పేసి మాకు బోర్డులు ఇచ్చారు, మాకు కూడా ప్రీ స్కూల్ కిట్స్ ఇస్తారు, పిల్లలకి ర్యాక్లు అవన్నీ ఇచ్చేసారు. పిల్లలకు బుక్స్ అన్ని 3+, 4+ పిల్లలకి బుక్స్ రాయిస్తున్నాం, అన్నీ చేపిస్తున్నాం. అలాంటప్పుడు మమ్మల్నే తీసుకోకుండా వేరే వాళ్ళకి రాస్తే మేము కూడా ఇంటర్ చేసినాం, డిగ్రీ చేసి పీజీ బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, టెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకోకుండా వేరే వాళ్ళని 10th వాళ్ళని తీసుకుంటాము, 7th వాళ్ళని ఆయాకి తీసుకుంటాము, 10th వాళ్ళని ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకుంటామంటే మా దాంట్లో కూడా ఎలిజిబుల్ ఉన్నారు కదా. అంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళనే తీసుకుంటారు కదా. ఇప్పుడు విద్యా విధానం చేయింది అని అంటారు. విద్యా విధానంలో మేము కూడా చెప్పేంత అర్హత మాకు కూడా ఉన్నది కదా. మేము కూడా అదే పిల్లలకు మేమే బోధిస్తామని చెప్పేసి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజాంపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూలు మరి నిజాంపేట మండల్లో 4 గ్రామాలకు రావడం అనేది జరిగింది. చాలా మంచిది, సంతోషపడుతున్నాం. ఎందుకంటే గ్రామంలో ప్రీ ప్రైమరీ వస్తే ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా ఇంగ్లీష్ మీడియం నేర్పించడానికి కూడా అంగన్వాడీ టీచర్లు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితం అంగన్వాడీ టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత బోర్డు కూడా ఇచ్చిర్రు, ప్రీ ప్రైమరీ అని బోర్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్. మరి బోర్డు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళను సెలెక్ట్ చేస్తాము, మరి సెంటర్లను ఖాళీ చేయాలని చెప్పి ఈ ఎంఈఓ గారు చెప్తారు. ఎంఈఓ డిఓ గారికి చెప్పేది మేము ఒకటే విన్నపం, మీరు సెంటర్లు పెట్టడము చాలా సంతోషకరం, కానీ అంగన్వాడీ టీచర్లే అది నడిపిస్తారని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మేము చాలాసార్లు స్ట్రగుల్ పడుతున్నాం. కమిషనరేట్లో కూడా లెటర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు వెనుకకు తిప్పుకోకపోతే వేరే పెడితే మాత్రం టీచర్లను ఖాళీ చేయమని అంటే మేము వెంటనే రోడ్ ఎక్కి ఎక్కడికక్కడ టెంట్ వేసి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటి జిల్లా అధ్యక్షురాలుగా డిమాండ్ చేస్తున్నా.